హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తిరుపతి తిరుమల దేవస్థానానికి అనేది అయితే వెళ్తున్నాము. ఈ తిరుపతి తిరుమల దేవస్థానానికి చేరుకోవాలంటే మనం ఫస్ట్ తిరుపతికి అనేది రావాలి. తిరుపతికి వచ్చిన తర్వాత మనం తిరుపతిలో బస్సు లేదా కాలినడక మార్గాన వెళ్ళొచ్చు. అలాగే మన ఓన్ వెహికల్ ఉన్నా మనం వెళ్ళొచ్చు. కానీ మనం ఓన్ వెహికల్ ఉంటే మనకు లైసెన్స్ ప్లస్ హెల్మెట్ అనేది కావాలి. ఈ రెండు లేకపోతే మనకు అలో చేయరన్నమాట టోల్గేట్ దగ్గర. తిరుమలకి ఎవరైనా బస్సులో వెళ్ళే వాళ్ళు ఉంటే ఈ వ్యూ పాయింట్ అయితే ఖచ్చితంగా చూడండి. ఈ వ్యూ పాయింట్ ని మిస్ అవ్వద్దు. ఎంత బాగా ఆకట్టుకుంటుందో ఇక్కడ ప్రకృతి, ఎంత బాగా కొండలు అందాలు ఎంత బాగా కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. ఎంతో బాగుంది కదా ఈ కొండలు ఇక్కడి నుంచి చూస్తూ ఉంటే. ఈ వ్యూ పాయింట్ని చూసిన వారుంటే కామెంట్ చేయండి. తిరుమలకి బస్సులో వచ్చేవారు మీరు ఇలా ఎన్నో అందాలను చూస్తూ ఎంజాయ్ చేస్తూ తిరుమలకి అనేది అయితే వస్తారు. అలాగే ఈ తిరుమల కాలినడక మార్గాన వచ్చేవారు కూడా ఎన్నో జంతువులు కనబడతాయి. ఎంతో బాగుంటుంది అక్కడ. అక్కడ ఇంకా ఎంజాయ్ చేస్తూ రావచ్చు. తిరుమలకి వెళ్ళేవారు ఖచ్చితంగా దర్శన టోకెన్ అయితే తీసుకోండి. దర్శన టోకెన్ ఉండడం వల్ల దర్శనం అనేది అయితే మనకు భిన్న అయిపోతుంది. దర్శన టోకెన్ లేకపోతే మనకు దర్శనం అనేది చాలా టైం పడుతుంది. తిరుమలకి వెళ్ళే వాళ్ళు ఇంటికా నుంచే కొద్దిగా ఫుడ్ అనేది క్యారీ చేయండి. ఎందుకంటే తిరుమలలో ఫుడ్ అనేది చాలా ఎక్కువ రేట్లు. సో అందుకని మీరు ఇంటికా నుంచి ఫుడ్ అనేది క్యారీ చేయడం వల్ల మీకు ఈ ఫుడ్ మనీ అనేది తగ్గిపోతుంది. తిరుమలలో దర్శనం అయిన తర్వాత మెయిన్గా మీరు ఈ 6 పుణ్యక్షేత్రాలు అయితే తిరిగి చూడండి. శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం, ఆకాశగంగా, పాప వినాశనం, జపాలి, ఈ ఆరు ప్రదేశాలు అయితే తిరిగి చూడండి. ఎంతో అద్భుతంగా ఉంటాయి ఈ 6 ప్రదేశాలు. ఈ 6 ప్రదేశాలు తిరిగి చూడటానికి మాకైతే 1300 అనేది ఛార్జ్ చేశారు. ఫ్యామిలీతో వెళ్ళే వాళ్ళే బెస్ట్ కార్ అనేది రెంటల్గా తీసుకోండి. ఎందుకంటే మీకు మనీ కూడా సేవ్ అవుతుంది. అలాగే తిరుమలలో ప్లాస్టిక్ అనేది బ్యాన్ చేశారు. సో ప్లాస్టిక్ బాటిల్ అయితే ఎవరు క్యారీ చేయొద్దు. క్యారీ చేసినా కానీ అక్కడ టోల్గేట్ దగ్గర చూస్తే మటుకు అక్కడే పరేస్తారు. కొండపైన మనకు గ్లాస్ వాటర్ బాటిల్స్ అనేవి ఉంటాయి. ఒక గ్లాస్ వాటర్ బాటిల్ మీద 50 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. మళ్ళీ మనం ఆ వాటర్ బాటిల్ రిటర్న్ ఇచ్చేటప్పుడు మనకు 30 రూపీస్ అనేది మళ్ళీ రిటర్న్ ఇస్తారు. ఈ గ్లాస్ వాటర్ బాటిల్ వచ్చి కొండపైన ఎక్కడైనా ఇవ్వచ్చు. ఏ షాప్లో అయినా కానీ ఈ గ్లాస్ వాటర్ బాటిల్ తీసుకుంటారు. అలాగే నడిచి వచ్చే వాళ్ళు నడిచి వచ్చే మార్గంలోనే గ్లాస్ బాటిల్ అనేది ఇచ్చేయాలి. కొండపైన ఆ గ్లాస్ బాటిల్ అనేది తీసుకోరు. ఇప్పుడు మీరు చూసే ఈ రథం యొక్క సంఘటన మహాభారతంలోనే ఒక యుద్ధంలో చూసుంటారు. అదేనండి, పాండవులకి కౌరవులకి యుద్ధం జరుగుతుంది కదా, ఆ యుద్ధంలో ఈ రథ సంఘటన అనేది మీరు చూసుంటారు. ఈ సంఘటనలో కృష్ణుడు వచ్చి అర్జునుడికి రథసారిగా అనేది పనిచేస్తాడండి. మీలో ఎంతమంది మహాభారతం మొత్తం ఎపిసోడ్లు అయితే చూసారో కామెంట్ చేయండి. తిరుమలకు వచ్చిన వారు ఈ అన్నప్రసాద కేంద్రంలో అయితే ఫుడ్ అయితే తినండి. ఎంతో టేస్ట్గా ఉంటుంది. అలాగే ఎవరైనా తిని వారు ఉంటే కామెంట్ చేయండి. మనం ఈ అన్నప్రసాద కేంద్రంలో ఫుడ్ అయితే తినాలంటే మనం లైన్లో అయితే వెయిట్ చేయాలి. ఈ లైన్లో కూడా మనకు 1 అవర్ లేదా 2 అవర్స్ అనేది పడుతుంది. ఈ వ్యూ పాయింట్ వచ్చి మనం అన్నప్రసాదానికి వెళ్ళే దగ్గర అయితే ఉంటుంది. ఒకసారి చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ ఎంత బాగుందో కదా ఈ పాయింట్ వచ్చి. ఇక్కడ ఈ పెయింటింగ్ అయితే చూడండి, ఎంత అద్భుతంగా ఇక్కడ ఈ పెయింటింగ్ అనేది అయితే వేశారు. అలాగే ఈ పెయింటింగ్ యొక్క గొప్పతనం తెలిసిన వారు ఉంటే కామెంట్ చేయండి. తెలియని వారు తెలుసుకుంటారు. ఈ పెయింటింగ్ ని ఎవరు వేశారో కానీ చాలా అద్భుతంగా వేశారు. అలాగే చూడటానికి కూడా మనకి ఎంతో అందంగా కనపడుతుంది ఈ పెయింటింగ్. ఈ పెయింటింగ్ వేయడానికి అతను ఎన్ని రోజులు కష్టపడి ఉంటాడో ఇక్కడ. ఇప్పుడు మనం అన్నదాన గదిలోకైతే వెళ్తున్నాము. ఈ అన్నదాన కేంద్రానికి కూడా కొన్ని టైమింగ్స్ అనేటివి ఉంటాయి. ఆ టైమింగ్స్ ని చూసుకొని మీరు ఫుడ్ అనేది అయితే వెళ్ళండి. అలాగే ఈ అన్నదాన సత్రంలో రోజుకి కొన్ని వేల మందికి ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు మీరు చూసే ఈ ప్లేస్ దగ్గర అయితే తలనీలాలు అనేది అయితే ఇస్తారు. అలాగే తిరుమలలో రూమ్స్ దొరకని వారు ఈ షెడ్లో అయితే నైట్ స్టే చేయొచ్చు. ఇలా ఎంతో వేల మంది స్టే చేస్తారు ఇక్కడ షెడ్యూల్లో. ఇలాంటి కొన్ని షెడ్యూల్ దగ్గర మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ ఫుడ్ను ఒకసారి టేస్ట్ చేయండి. ఎంతో టేస్ట్గా అనేది అయితే ఉంటుంది ఆ ఫుడ్. టేస్ట్ చేసిన వారు ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు చూసే ఈ బిల్డింగే తలనీలాలు ఇచ్చే చోటు. అదేనండి గుండు చేపించుకునే చోటు. తిరుమలలో తలనీలాలు ఇవ్వడానికి ఒక ప్రత్యేకత అయితే ఉంది. ఆ ప్రత్యేకత తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. తలనీలాల యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. నేను మీకోసం ఒక సపరేట్ వీడియో చేసి ఆ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మీరు ఇప్పటికీ ఎన్నిసార్లు ఈ తిరుమలలో తలనీలాలు ఇచ్చారో కామెంట్ చేయండి. మనం తలనీలాలు ఇచ్చిన తర్వాత అక్కడే అయినా స్నానం చేయొచ్చు, లేదా కోనేట్లో అయినా కానీ మునగొచ్చు. మనం కోనేట్లో మునగాలంటే మాడవీధుల్లో నుంచి అనేది అయితే రావాలి. మాడవీధుల్లోకి చెప్పులు వేసుకొని రాకూడదు. చెప్పుల కోసం కూడా ఒక సపరేట్ స్టాండ్ అనేది అయితే ఉంటుంది. ఆ స్టాండ్ లో వదిలేసి చెప్పుల తర్వాత మాడవీధుల్లోకి అనేది అయితే రాండి. మనం కోనేట్లో మునిగిన తర్వాత వరాహ స్వామిని అయితే దర్శనం చేసుకోవాలి. వరాహ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకోవాలి.
అలా కాదు అని మనం డైరెక్ట్ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం కోసం వెళ్ళినా గానీ మనం కోరుకున్న కోరికలు ఏవి తీరవు. ఇప్పుడు మీరు చూసేదే వరాహ స్వామి వారి యొక్క టెంపుల్ ఇది. ఇక్కడ దర్శనం చేసుకోకుండా మనం నేరుగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనానికి అయితే వెళ్తాము. ఈ టెంపుల్ వచ్చి కోనేరు పక్కనే ఉంటది. కానీ చాలా మంది వరాహ స్వామి వారి యొక్క టెంపుల్ అనేది తెలీదు. అలా అయితే ఇంకెవరో చేయొద్దు. మీరు కోరుకున్న కోరికలు కూడా మీకు తీరవు. ఫస్ట్ వరాహ స్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాతే వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం అయితే వెళ్ళండి. మేము వరాహ స్వామిని దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మాకు ఏనుగులు అయితే దర్శనం ఇచ్చాయి. మీరు చూడండి ఈ ఏనుగుల్ని. ఈ ఏనుగుల దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకోవచ్చు. కానీ వాళ్ళ దగ్గరికి ఎంతో అమౌంట్ ఇస్తే వాళ్ళ ఏనుగుల దగ్గర మనకు ఆశీర్వాదం అనేది ఇప్పిస్తారు. ఇలా తిరుమలలో ఎవరన్నా ఏనుగులు చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. అలాగే మీరు ఏనుగుల దగ్గర బ్లెస్సింగ్ తీసుకున్నారో మీకు ఎంతైతే వాళ్ళు ఛార్జ్ చేశారో అది కామెంట్ చేయండి. వరాహ స్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత మేము నేరుగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం కోసం అయితే వెళ్ళాము. తిరుమలలో మనం వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం కోసం చాలాసేపు వెయిట్ చేయాలి. అలాగే ఇలాంటి లైన్లో 2 లేదా 3 కిలోమీటర్లు అనేది మనం వెళ్ళాలి. దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇలాంటి అందాలు మనకి ఎన్నో కనిపిస్తాయి. ఈ అందాలను ఎంజాయ్ చేస్తూ దర్శనానికి వెళ్ళండి. మీకు టైం అనేది అంతగా అనిపించదు. ఇలా క్యూలో మనం చాలా దూరం నడిచి వచ్చిన తర్వాత ఒక పెద్ద కంపార్ట్మెంట్లో అయితే మనం వేస్తారు. మనం ఇలాంటి కంపార్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత 1 అవర్కి మనకు ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ ఫుడ్ను కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్ట్గా అనిపిస్తుంది. అలాగే ఇలాంటి కంపార్ట్మెంట్లో ఫోన్కి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. కానీ మొబైల్ పోతే మటుకు మొత్తం బాధ్యత మీదే. ఇలా మనం కంపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలాగే లైన్లో అనేది అయితే వెళ్ళాలి. ఇలాగే ఇంకో కంపార్ట్మెంట్ ఉంటుంది. ఆ కంపార్ట్మెంట్లో కూడా మనం ఇలానే వెయిట్ చేయాలి. ఆ కంపార్ట్మెంట్ రిలీజ్ చేసిన తర్వాత మనం డైరెక్ట్ దర్శనానికి అనేది అయితే వెళ్తాము. మనకు దర్శనం అయిన తర్వాత రూమ్స్ కావాలంటే ఆధార్ కార్డు జిరాక్స్ లేదా ఆధార్ కార్డు అయినా మన దగ్గర ఉండాలి. ఇక్కడ 50 రూపీస్, 100 రూపీస్, 1000 రూపీస్ రూమ్స్ అయితే ఉంటాయి. 50 రూపీస్ రూమ్ అయితే ఒక 7 మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది. దర్శనం అయిన తర్వాత లడ్లు అనేవి 10 అవర్స్ లోపలే తీసుకోవాలి. లేకపోతే మనకు లడ్డుకి ఇచ్చిన టోకెన్ అనేది ఎక్స్పైర్ అవుతుంది. లడ్డుకి ఇచ్చిన టోకెన్ అనేది ఎక్స్పైర్ అయితే మనకు లడ్లు అనేవి 4 వస్తాయి. అంతకు మించి ఎక్కువ అనేది రావు. తిరుమలలో ఉన్న 6 పుణ్యక్షేత్రాల వీడియోలు చూడాలంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అవే వీడియోలను అప్లోడ్ చేస్తాను మన యూట్యూబ్ ఛానల్లో.